ఒకవైపున ఇజ్రాయెల్ని 14 ముస్లిం దేశాలు నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఏకకాలంలో రాత్రికి రాత్రి ఆయా దేశాల మీద దాడి చేయడం ద్వారా దాదాపుగా 40 ఏళ్ల నుంచి వాళ్ళు మళ్ళీ దాడి చేయలేని పరిస్థితి సృష్టించింది ఇజ్రాయెల్. ఆ తర్వాతనే అందుకని ప్రత్యక్ష యుద్ధంలో ఇజ్రాయెల్ని గెలవలేమని ఇరాన్ కూడా పరోక్షంగా హమాసు, హెజ్బుల్లా, ఆ తర్వాతన హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటి తీవ్రవాద సంస్థని తయారు చేసి వాళ్ళ పని కేవలం ఇజ్రాయెల్ని నాశనం చేయడమే. దానికి అనుగుణంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం లాంటిది ఇరాన్ చేస్తూ వస్తుంది. అయినా వాళ్ళందరినీ తట్టుకుని వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్కి ముస్లింలంటే వ్యతిరేకత లేదు, ముస్లిం దేశాలంటే వ్యతిరేకత లేదు. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నట్టుంది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆయిల్ అత్యధికంగా అజర్బైజాన్ నుంచి అన్నటువంటి విషయం తేలింది. అది కూడా త్రూ టర్కీ ద్వారా 94,000 బ్యారెళ్ళు ఒక రోజుకి